నమస్తే. అందరు బాగున్నారా? ఇది హాలిడేస్‌లో నేను మీకు చెప్పాను కదా! పిల్లలకి మధ్యలో 4 డేస్ ఈస్టర్ హాలిడేస్ వచ్చాయని చెప్పి. అందుకే కొంచెం టైం దొరకలేదు. బిజీ అయిపోయాను. అంత బిజీగా ఏం చేస్తున్నావంటే ఇంకేముంటాయండి వాళ్ళకే ఏదో ఒకటి చూడడము, చేయడము, క్లాసెస్ అవి ఇవైతే నడుస్తూనే ఉన్నాయి. నాకు కంటెంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇంట్లో ఎవరు ఉండకూడదు. అది నా రూలు. వాళ్ళ ఇంట్లో ఉంటే ఏమో కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుంది నాకు. అందుకే నేను ఎక్కువ షూట్ చేయను. షార్ట్స్ అవి షూట్ చేస్తూ ఉంటాను వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే. అయితే ఇక్కడ నేను ఇంకా పూలకి మంచి వాటర్ ఇస్తున్నాను. ఆ ఓల్డ్ వాటర్ పడేసేసి పూలకి కాదు చెట్లకి సారీ. ఆ ట్యూబ్ బాటిల్స్‌లో టెస్ట్ ట్యూబ్స్‌లో వాటర్ పోసేసి అందులో పెట్టేస్తున్నాననమాట ఇవన్నీ. 2 వీక్స్‌కి ఒకసారి ఈ పని చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అయితోంది కదా! నా మొక్కలలో కూడా కొత్తగా ఆకులు రావడం స్టార్ట్ అయ్యాయి. అన్నిట్లో ఆల్మోస్ట్ అన్ని చెట్లకి కొత్త లీవ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. వింటర్ అంతా పడుకున్నట్టు ఉన్నాయో, పోయినాయో అన్నట్టు ఉంటాయి. అదే స్ప్రింగ్ స్టార్ట్ అయిందనుకుంటే ఇంకా ఫాస్ట్‌గా వస్తుంటాయి లీవ్స్ కూడా. చెట్లు కూడా ఈ టైంలో బాగా గ్రో అవుతాయి. నాకు అందుకే సమ్మర్ అంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎండ వస్తూ ఉంటది. మంచిగా లైటింగ్ 7:30, 8, 9:30 వరకు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. నాకు వింటర్ అంత ఎక్కువగా నచ్చదు. కానీ ఏం చేస్తాం ఈ స్నో కంట్రీలోనే వచ్చి పడ్డాను. ఇంకో విషయం చెప్పనా నేను స్వీట్ పొటాటో కూడా వాటర్‌లో పెట్టాను. దానికి రూట్స్ వస్తాయి అంటే ఆల్రెడీ రూట్స్ ఫార్మ్ అయ్యాయి. అవి ఒక వైన్ లాగా వస్తుందంట. సో లెట్స్ సీ అన్నట్టు పెట్టాను. ఆ తర్వాత ఈ స్నేక్ ప్లాంట్‌లో కొన్ని ఎండిపోయిన ఆకులు గూడా ఉన్నాయి. అవి తీసేస్తున్నాను. ఫ్రెష్ లీవ్స్ కూడా వస్తున్నాయి చూడండి. ఇది యాక్చువల్లీ ఒక్క చెట్టే తెచ్చాను. ఇంకొక చెట్టుకు రూట్స్ నుంచి సెపరేట్ చేసి ఇంకొక చెట్టు పెట్టాను. ఇంకొకటేంటంటే లీఫ్ ఉంటుంది కదా! ఆ లీఫ్‌ని అలానే పెట్టేసి ఆ లీఫ్ నుంచి ఇంకొక పక్కనే చెట్లు గూడా వచ్చేస్తున్నాయన్నమాట. మొలకలొచ్చేస్తున్నాయి. సో, చాలా ఈజీగా గ్రో అవుతుంది ఈ ప్లాంట్. అండ్ నాసా కూడా ఈ ప్లాంట్‌ని రికమెండ్ చేసింది. మంచిగా ఆక్సిజన్ సప్లై ఇస్తుంది అని చెప్పేసి. సో, అందరూ బెడ్‌రూమ్స్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్యూరిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది. అయితే ఈరోజు మేము ఈ పెద్ద మిరపకాయలు ఉంటాయి కదా! బెంగుళూరు మిర్చి అంటాం మేము దాన్ని. వాటితో ఫ్రై చేసుకుంటున్నాం స్టఫ్డ్ మిర్చి. దీనికోసం ఏంటంటే ఒక మిక్సీ జార్‌లో పప్పులు, పచ్చి కొబ్బర ఎండు కొబ్బర, ఉప్పు, కారం వేసేస్తాను. ఐ మీన్ మా ఆయన చేస్తున్నాడులెండి. మేమిద్దరం కలిసే చేసుకుంటాంగా ఆబ్వియస్‌లీ. అండ్ ఆల్సో హాలిడేస్. సో, ఇవన్నీ మిక్సీకి వేసేసి మెత్తగా పొడి చేసుకోవాలి. దాన్ని మేము స్టఫింగ్ లాగా యూజ్ చేస్తాము. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి బై ద వే. సో, ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాము అంటే మెత్తగా పొడవుతుంది కదా! ఆ తరువాత మనం స్లిట్ చేసుకొని బెంగుళూరు మిర్చిని అందులో వేసుకోవాలి. అవైతే అస్సలు కారమే ఉండదండి. మీరు ఎంత తిన్నా కూడా అస్సలు కారం ఉండదు. దాంతోనే మేము ఎక్కువ బజ్జీలు కూడా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. కట్ మిర్చి అలా చేయాలి అంటే ఇవే బెస్ట్. అండ్ ఇంకో వైపేమో పప్పు అవుతుంది. ఏం పప్పు గెస్ చేయండి. మీకు ఈ స్టఫ్ మిర్చి అయిపోయేలోపు మీరు ఆ రెసిపీని గెస్ చేసి చెప్పాలి నాకు కామెంట్స్‌లో. సో, ఈ వంకాయలు కాదు. అదే మిర్చి ఉంటాయి కదా! వాటిని మధ్యలో స్లిట్ చేయాలి. విత్తనాలేమి ఉండవు. ఒకవేళ ఉంటే తీసేసుకోండి. దీంట్లో మోస్ట్‌లీ రావు విత్తనాలైతే. సో, దాన్ని మనం ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆయిల్‌లో పెట్టి చేసుకోవాలనమాట. అయితే మా ఆయన కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు కదా! దాంట్లో భాగంగానే ఈరోజు ఏం చేశాడో నేను చూపిస్తాను చూడండి. స్టఫింగ్ అయితే మంచిగా ఎంత ఎక్కువ స్టఫింగ్ ఉంటే అంత టేస్టీగా ఉంటది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నేను మా ఆయనే తింటాము. పిల్లలేం తినరు. అందుకే నేనేం చేస్తున్నాం మేము జస్ట్ 4, 5 చేసుకుంటాం అంతే. ప్లీజ్ ఇగ్నోర్ దీస్ ఎక్స్పెరిమెంట్స్. మీరు నార్మల్‌గా చేసుకోండి. మా ఆయన ఏదో పిచ్చి ప్రయోగం చేస్తున్నారు. విస్తరాకు కుట్టినట్టు కుడుతున్నారు. దీన్ని స్టఫింగ్‌ని టూత్‌పిక్‌తో ఇలా అస్సలు చేసుకోకండి. తర్వాత ఆయిల్ వేయాలి. దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందనమాట. మీరు చెప్పండి ఈ స్టఫ్డ్ మిర్చి చేసుకుంటూ ఉంటారా మీరు? ఇది రైస్‌లోకి వేడి రైస్‌లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుంది. కానీ 1, 2 సరిపోవు. మా ఆయన ఇక్కడ ఆయిల్ తక్కువ వేస్తున్నాడు కదా! అదే నేను పక్కన లేకపోతే దీన్ని నిండా డీప్ ఫ్రైకి వేసినట్టు వేసి దాన్ని ఫ్రై చేసేవాడు. ఏ పాయింట్ నీడ్ టు బి రిమెంబర్డ్. ఇంకా అక్కడ స్టఫ్ చేసుకున్న మిర్చినంతా ఈ ఆయిల్లో పెట్టి ఒక 15-20 మినిట్స్ బాగా మగ్గిచ్చేసామంటే అయిపోతుంది. అంతే మీరు వీడియోలో చూస్తున్నట్టు దీంట్లో పెట్టేసి మూత పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే మీరు టేస్ట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. బట్ నాకు మేము అంత వేసుకోము. యాక్చువల్ నేనే వద్దంటాను ఆయిల్ ఎక్కువ వేస్తే. అందుకే లేదంటే తక్కువ తింటాను. ఒకటే తింటాను. 2 తినాల్సిన దాన్ని ఒకటే తింటాను. అట్లాంటప్పుడు చేసుకొని కూడా వేస్ట్ అవుతుంది కదా! సో, ఎందుకులే అన్నట్టు మళ్ళీ నేను పక్కకెళ్తే మా ఆయన మేబీ ఒక చుక్క ఆయిల్ వేయొచ్చు. బట్ నా ముందైతే ఆయిల్ తక్కువే వేస్తారు. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి అంతే. అది మగ్గేంత వరకు. మిర్చి చాలా త్వరగానే మగ్గుతాయి. చాలా సాఫ్ట్ ఉంటాయి కదా! చాలా త్వరగా మగ్గుతాయి. ఎస్పెషల్లీ బెంగుళూరు మిర్చి అయితే ఇంకా త్వరగా మగ్గుతాయి.
అండ్ కొంచెం నల్లగా అవుతుంది చూడ అది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో, కొంచెం ఎక్కువే ఫ్రై చేసుకోండి దీన్ని. కొద్దిసేపు ఎక్కువే మనం అలా మగ్గించాము అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది మనం రైస్‌లోకి కానీ, చపాతీలో కానీ తినొచ్చు. చపాతీలోకి అయితే 1, 2 సరిపోవు. ఎక్కువ ఎక్కువ చేసుకోవాల్సి ఉంటది. అదే రైస్‌లోకి అయితే పర్ఫెక్ట్‌గా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పైన కొద్దిగా మిగిలిపోయిన పప్పుల పొడి ఉంటుంది కదా! అది వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ వేసుకున్నాము అంటే ఆయిల్‌లో ఈ పప్పుల పొడి మగ్గి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? ఇన్ కేస్ మీరు స్టఫింగ్ ఏం చేసుకుంటారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను తెలుసుకొని నేను కూడా నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తాను. ఇంతకీ పప్పు గెస్ చేసారా లేదా? యెస్, మన ఆస్థాన పప్పు మామిడికాయ పప్పే ఈరోజు కూడా. మామిడికాయ పప్పు, నెయ్యి అండ్ పక్కన స్టఫ్డ్ మిర్చి పెట్టుకొని తింటే అసలు అద్దిరిపోతుంది. డెఫినెట్‌లీ ఒక్కసారి ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా నచ్చిందో లేదో. అండ్ లాస్ట్ వీక్ ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఉంటే అక్కడికెళ్ళాము. నేను మీకు అది కూడా చూపిస్తాను. బుజ్జి బుజ్జి పిల్లలందరూ కలిసి ఎంత క్యూట్‌గా డాన్స్ చేశారో. ఈ పర్ఫార్మెన్సెస్ మొత్తం క్లాసికల్ పర్ఫార్మెన్సెసే. ఒక టీచర్ ఆర్గనైజ్ చేశారనమాట. లైక్ ఆటిజం అవేర్‌నెస్ కోసం వాళ్ళకి ఫండ్ రైజింగ్ లాగా కూడా ఈ ప్రోగ్రామ్‌ని అరేంజ్ చేశారు. అయితే ఎంతమంది క్లాసికల్ డాన్సర్స్ ఉన్నారా అని నాకు అప్పుడు అర్థమైంది. నాకు అనిపించింది పండుని కూడా ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే చూడాలి అని పండుకి కూడా చెప్పాను. నాకు చిన్న కోరిక ఉంది నాన్న, నువ్వు కూడా ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ చెయ్యి అని చెప్పేసి. అంత ముద్దు ముద్దుగా చేశారు. అందరు చాలా ఎక్సలెంట్‌గా పర్ఫార్మ్ చేశారు. అలా చూస్తుంటే చూడాలి అనిపిస్తూనే ఉంది. లైక్ 3 అవర్స్ ప్రోగ్రామ్ ఇది. 3 అవర్స్‌లో తమిళియన్స్, తెలుగు వాళ్ళు అందరూ కలిసి పర్ఫార్మ్ చేస్తున్నారనమాట. క్లాసికల్ అన్నీ కూచిపూడి, భరతనాట్యం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ అన్నీ. ఇంకా వీకెండ్ వచ్చింది అంటే ఫ్రెండ్స్‌తో ఖచ్చితంగా కలుస్తూ ఉంటాము. ఇంకేం చేయాలో అర్థం కాదు. వీక్ అంతా ఇంట్లోనే ఉంటామా, బిజీ అయిపోతుంది. వీక్ డేస్ మొత్తం బిజీగా అయిపోతాయి. ఇంకా అసలు నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉంటాము. లైక్ అంత బిజీగా అయిపోతాయి డేస్ కూడా పిల్లలతోనే. స్కూల్‌కి పంపియడము, మధ్యాహ్నం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడం, ఈవినింగ్ పిల్లలు రావడము, వాళ్ళని చూసుకోవడం ఇదే పనే ఉంటుంది. బట్ వీకెండ్స్ మాత్రం ఇంకా ఎవరో ఒకరి ఇంట్లో ఫిక్స్ అయిపోతాం. అయిపోయింది. పొద్దున వాళ్ళు మీట్ అవుతే రాత్రి ఎప్పుడో 1, 2 అయిపోతుంది మేము ఇంటికి రావడానికి ఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. సో అలా చాలా ఫన్‌గా అసలు టైమే తెలియదు అంతసేపు ఉంటాము. చాలా సరదాగా అయిపోతుంది. ఒకరి దగ్గరే ఒక చోటనే లంచ్ అవి చేసుకుంటాం. లంచ్, డిన్నర్ అండ్ ఆల్. సో అలా గడిచిపోతుంది. అందరూ మంచి వాళ్ళు అనుకున్నావా, ఒక్కసారి రివర్స్ అయిందా? అందరూ అందరూ నాకు పాములే. మా మధ్యలో రా. అయ్యో రాటేం చూడదు. అందరూ మంచి వాళ్ళు అనుకున్నావా, నాకు పాములు. మేము ఇన్స్టాలో ఏదో డైలాగ్ చూసాం, చాలా ఫన్నీగా అనిపించింది. దాని గురించి ఇదంతా అన్నట్టు మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అసలు మా వాళ్ళు అందరూ ఎవరు చూసినా ఇండియాకి ఎప్పుడొస్తున్నారు ఇదే క్వశ్చనే అయిపోయింది. అయితే దీనికి ఆన్సర్ ఏంటి అంటే, ఈసారి మేము ఇండియాకి వస్తున్నామా రావట్లేదా అంటే 95% వస్తాము, 5% తెలీదు. ఎందుకు అంటే మా వర్క్ పర్మిట్ వీసా ఉంది కదా, అది ఎక్స్టెన్షన్ ఉంది. అది అయ్యింది అంటే అది జూన్‌కి అయ్యింది అంటే జూలైలో వస్తాము. ఈసారి సస్పెన్స్ అదంతా ఏమీ లేదు. సస్పెన్స్ కానీ సర్ప్రైజ్ కానీ అసలు ఏమీ లేవు. జస్ట్ అందరికీ ఇన్ఫార్మ్ చేసే వస్తాము. బట్ మాకే క్లారిటీ లేదనమాట ఆ ఒక్క విషయంలో. అది అయ్యింది అంటే 100% వస్తాము. ఎందుకంటే నాకు కూడా మా వాళ్ళందరినీ చూడాలని ఉంది. అండ్ అఫ్‌కోర్స్ ఇంకా ఊర్లో కానీ అత్త వాళ్ళు కానీ, అమ్మ వాళ్ళు కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి మాకు కూడా వెళ్ళాలనే ఉంటుంది. లైక్ ఎవ్రీ ఇయర్ కాకపోయినా మార్చి ఇయర్ అయినా మేము డెఫినెట్లీ వస్తాము. రావడానికే ప్లాన్ చేసుకుంటాము. అన్నీ పర్మిట్ చేస్తే మాకు ఈసారి వర్క్ వీసా ఒకటి ఉంది. సో అది అయ్యిందంటే ఫింగర్స్ క్రాస్డ్ మేము డెఫినెట్లీ వస్తాము. సో మాకు కూడా తెలియదు. నేను ఫ్యూచర్లో మీకు దీని గురించి అయితే డెఫినెట్లీ అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇదే అప్డేటే ఉంది. అసలు సీన్ ఎలా జరగబోతుందో నాకు కూడా తెలీదు. బట్ నేను మాత్రం ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి. రావాలి అంటే వస్తుంది డెఫినెట్లీ. బట్ ద థింగ్ ఈజ్ మేము అనుకున్న టైంకి రావాలి. హాలిడేస్ టైంకి వస్తే ఇంకా బాగుంటుంది. హాలిడేస్ అయిపోయిన తర్వాత వచ్చినా కూడా ఆ ఇయర్ వెళ్ళలేము కదా. అసలే పండు ఇంకా యూనివర్సిటీకి వెళ్తుంది. 11th గ్రేడ్ అవుతుంది. సో చాలా టఫ్గా ఉండబోతోంది ఈ ఇయర్ గోయింగ్ ఫార్వర్డ్. అందుకే ఇంకా తెలీదు.
జస్ట్ ప్రే చేస్తున్నాను. వీసా రావాలి త్వరగా ఎక్స్‌టెన్షన్ పర్మిట్ అని చెప్పేసి అదొకటే. ఆ తర్వాత ఇక్కడ మేము బజ్జీలు చేసుకున్నామనమాట. ఇది అసలు ప్లాన్‌లోనే లేదు మాకు బజ్జీలు చేసుకోవాలి అని చెప్పేసి. ఎందుకో అలా సడెన్‌గా అనిపించింది కట్మిర్చి చేసుకుందామా అని చెప్పి. కట్మిర్చి చేసుకున్న తర్వాత ఈ ఇది రాజమండ్రి సైడు ముంత మసాలా లాగా అమ్ముతారంట. సో, పద్దు వాళ్ళు చేసుకుంటారు. యూజువల్లీ వాళ్ళు చెయ్యరు. బట్ ఈరోజు కట్మిర్చి ఉన్నాయి కదా! అవన్నీ కలిపి ఇలా బజ్జీలాగా బాగా మెత్తగా అయ్యేంత వరకు బొరుగుల్ని ఇలా బాగా పిసికేయాలనమాట. సో, టేస్ట్ అయితే అసలు ఎక్సలెంట్‌గా ఉంది. అన్నీ కలపడమే చాట్ మసాలా, గరం మసాలా, బజ్జీలు, ఉప్పు, కారం, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర ఇవన్నీ కలిపేసి బాగా ఇలా మెత్తగా చేయాలనమాట. అప్పుడే టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. ఇది డెఫినెట్‌లీ మీరు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. వాటిని ప్యాకెట్స్‌లో ఇలా చుడతారంట. సో, ఐ మీన్ వాళ్ళ సైడ్ ఊర్లో ఇలా ఇస్తారంట. ఈవెన్ మా సైడ్ కూడా ఇలానే ఇస్తారు. పులుసు బొరుగులు ఉంటాయి కదా! నాకు అవే గుర్తుకొచ్చింది. తాడపత్రిలో పులుసు బొరుగులు సూపర్ టేస్టీగా ఉంటాయి. నా కోర్ మెమరీ పులుసు బొరుగులు. ఇది కూడా టేస్ట్ అలానే ఉంది సేమ్. కాకపోతే మన సైడ్ బజ్జీలెయ్యరు. చిప్స్ ఏస్తారు. వీళ్ళు బజ్జీలేశారు. బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంది. మొత్తానికి మా హాలిడేస్ అయితే ఇలా గడిచిపోయాయి. ఆ రోజు వెజ్ బిర్యానీ చేసుకున్నాము. అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఏమో ఇలాగా ఎవరో నేను డైట్ చేయట్లేదు ఫేక్‌గా చెప్తున్నాను అంటున్నారు. ఫేక్ కాదండి బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటబాలిజం రేట్ స్లో అయితుంది. దాని తర్వాత ఇలా వీకెండ్స్ వచ్చాయి అంటే డైట్ రూన్ అవుతుంది. ఇంకా ఫ్రెండ్స్‌తో కలిసామంటే ఆబ్వియస్లీ ఫుడ్ ఉంటది. సో, అందుకని కొంచెం అటు ఇటుగా అయితుంది. బట్ స్టిల్ నేను వీక్‌లో 5 డేస్ మాత్రం డెఫినెట్‌లీ మెయింటైన్ చేస్తాను. డైట్ అయితే వాకింగ్ చేస్తాను, వర్కౌట్ చేస్తాను ఖచ్చితంగా. సో, అవి మాత్రం ఉంటాయి. మీరు నన్ను ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలనుకుంటే వీకెండ్ మాత్రం కొంచెం అటు ఇటు చూసుకోండి. అదర్‌వైజ్ నేను పర్ఫెక్ట్‌గా చేస్తాను. నాకు వర్కౌట్స్ చేయడం అంటే చాలా చాలా ఇష్టము. సో, వర్కౌట్స్ అయితే డెఫినెట్‌లీ చేస్తాను. కాబట్టి దాంట్లో ఇన్స్పిరేషన్‌గా తీసుకోండి. తీసుకోవాలనుకుంటే నేను ఫేక్ చేస్తున్నానని కాదు. ఆఫ్‌కోర్స్ నేను డైట్ కంపల్సరీ చేస్తాను. వెయిట్ లాస్ అనేది ఇంకా అదొక నెవర్ ఎండింగ్ ప్రోగ్రామ్ అనమాట. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.